బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత శ్రీజాలో కొంచెం ఒత్తిడి కనిపించింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీ టాస్క్ లో శ్రీజ చాలా జాగ్రత్తగా తన ఆట ఆడుకుంది. ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో దివ్య ఉంటే తాను సేవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందనే స్ట్రాటజీ శ్రీజ వేసింది. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ కంటే ఇమ్యూనిటీ టాస్క్లు పెట్టి బిగ్ బాస్ తన పంధా మార్చేశాడు. దీంతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. ఇందులో భాగంగా ఇద్దరికీ ముందుగానే నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందారు. సోమవారం ఎపిసోడ్ లో కిచెన్ చుట్టూ సంజన తనూజ మధ్య పెద్ద వారే నడిచింది. అయితే తనూజపై సంజన చేసిన కామెంట్స్ ను బిగ్ బాస్ కొన్ని టెలికాస్ట్ చేయలేదు. కేవలం తనూజతే తప్పు అన్నట్లుగా ఎపిసోడ్ లో చూపించారు. లైవ్ చూసిన నెటిజన్లు ఆధారాలతో సహా కామెంట్స్ చేస్తున్నారు. సోమవారం ఎపిసోడ్ కిచెన్ నుంచే మొదలైంది. కొంచెం పోపు కావాలని ఫుడ్ మానిటర్ తనూజను సంజన అడుగుతుంది. దీనికి తనూజ ఓకే చెప్పింది. దీంతో సంజన కిచెన్ దగ్గరికెళ్లి అక్కడున్న దివ్య, కెప్టెన్ డీమాన్తో చెప్పకుండానే తన పని తాను చేసుకుంటుంది. అలా మీరే ఫుడ్ చేసుకుంటే ఎలా అంటూ వాళ్ళిద్దరూ ఆమెను ఆపేస్తారు. ఇప్పటికే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాం, మళ్లీ ఇది దేనికి అని డీమాన్ అడుగుతాడు. మరోవైపు దివ్య కూడా రెడీ అవ్వాలి, ఎక్కువ టైం లేదు అంటూ కెప్టెన్తో చెప్పింది. అప్పుడు శ్రీజతో చేయించుకుంటారని సంజన అంటుంది. ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే తనూజ కూడా అక్కడికి వచ్చేస్తుంది. మధ్యలో శ్రీజ ఎందుకు వచ్చింది అంటూ తనూజ అడుగుతుంది. దీంతో సంజన ఫైర్ అవుతుంది. అయ్యో ఏంటమ్మా, చిన్న పోపు పెట్టుకుంటా అంటే ఇంత చేస్తున్నారు అంటూ తన నోటికి పని చెప్పింది. ఆమెకు కౌంటర్ గా తనూజ కూడా వాయిస్ పెంచింది. నా డిపార్ట్మెంట్కి వచ్చి మీరు వాయిస్ రేజ్ చేయకండి అంటూ సమాధానం చెప్తుంది. ఈ క్రమంలోనే వారి మధ్య జరిగిన వాదనను పూర్తిగా బిగ్ బాస్ చూపించలేదు. సోమవారం ఎపిసోడ్ చూసిన వారందరూ తనూజాది తప్పు, సంజననే కరెక్ట్ అనుకుంటారు. కానీ బిగ్ బాస్ లైవ్ చూసిన వారికి మాత్రమే అసలు విషయం తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో సంజనాది మొత్తం నెగిటివ్ గానే ఉంటుంది. తనూజపై ఆమె దారుణమైన కామెంట్లు చేసినప్పటికీ వాటిని టెలికాస్ట్ చేయలేదు. దీంతో తనూజపై నెగిటివిటీ కనిపిస్తుంది. బిగ్ బాస్ లైవ్ చూసిన వారందరూ ఇవే కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కావాలని కంటెస్టెంట్స్ ను ట్రిగ్గర్ చేస్తోందని అర్థమవుతోంది. సంజన రీఎంట్రీ కోసం తనూజ చేసిన సాయం గురించి తెలిసిందే. కానీ దాన్ని కూడా తక్కువ చేస్తూ ఆమె ఇమాన్యుయల్తో విమర్శలు చేసింది. అదొక సాయమా ఏంటి అంటూ దాటేసింది. ఆపై తనూజపై సిగ్గు లజ్జ లేదంటూ సంజన విరుచుకుపడింది. అదొక చీప్ మెంటాలిటీ అంటూ నోటికొచ్చిన మాటలనేసింది సంజన. ఆపై శ్రీజాను కూడా విమర్శించింది. తన కోసం దుస్తులు కూడా త్యాగం చేయలేదంటూ శ్రీజాను కూడా తిట్టేసింది. ఇవన్నీ బిగ్ బాస్ ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు. దీంతో అందరూ సంజనని కరెక్ట్ అని అనుకోవడం సహజమే. ఈ వారం నామినేషన్స్ నుంచి ఇద్దరికి ఇమ్యూనిటీ లభించింది. అందుకోసం వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు అంటూ ఓ టాస్క్ ను పెట్టారు. ఇందులో 12 మందిని ఇద్దరిద్దరు చొప్పున 6 టీములుగా బిగ్ బాస్ విభజించాడు. ఫైనల్ గా సుమన్ శెట్టి, తనూజ తమ గేమ్లతో పాటు ఇంటి సభ్యుల సపోర్ట్ తో ఈ వారం ఇమ్యూనిటీ దక్కించుకున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.